ఏంటండి ఎలా ఉన్నారు? బాగున్నారా? సో చూసుకున్నట్లయితే నాకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు రూ. 4,690 నష్టం లాస్ట్ డే జరిగితే ఈరోజు అది ఇంకొంచెం ప్రమోషన్ అయి పెరిగిందనమాట. ఆల్మోస్ట్ రూ. 5,800 నష్టం అయితే క్లోజింగ్ అయిందనమాట ఈరోజు. సో అయితే ఈరోజు ఒక ఇంట్రాడే ట్రేడింగ్ కూడా చేస్తాను, అది ఏంటో ఇప్పుడు చెప్తాను మీకు. సో చూసుకున్నట్లయితే కొస్టియన్ షిప్ యార్డ్ మొన్న లాస్ట్ డే అయితే నాకు రూ. 3,700 మైనస్ నష్టాలతో రన్ అయితే ఈసారి 4,500 నష్టానికైతే షేర్ అనేది క్లోజింగ్ అయిందనమాట. దీని యొక్క గ్రాఫ్ చూద్దాం ఇప్పుడుసారి. సో గైస్ ఇక్కడ క్వశ్చన్ షిప్ యార్డ్ చూసుకున్నట్టయితే రూ. 1,711 క్లోజింగ్ అయిందనమాట. బట్ కానీ స్టార్టింగ్ మీకు చూసుకోండి, ఇక్కడ మీకు స్టార్టింగ్ కొంత రకమైన పుష్ వచ్చినప్పటికీ బట్ అక్కడ నుంచి డౌన్ఫాలే తప్ప ఎక్కడక్కడ ఎటువంటి పుష్ అనేది లేకుండా అయితే డే ట్రేడింగ్ అయితే క్లోజ్ అయిందనమాట. సో ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్, కానీ ఈ రేపైనా అట్లీస్ట్ ఒక పుష్ వస్తుంది, ఎందుకంటే మార్కెట్ ఈరోజు అంతా కూడా డౌన్ఫాల్ ఉంది. సో రేపు కొంత పుష్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉందని అనుకుంటున్నాను. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ గైస్. సో గైస్ మీరు చూసుకున్నట్లయితే ఎస్బీఐ షేర్స్ అయితే నా దగ్గర ఆల్మోస్ట్ 22 షేర్స్ అయితే ఉన్నాయన్నమాట. రూ. 91 ప్రాఫిట్స్ రన్ అవుతుంది. నేను 792 రేంజ్లో నేను తీసుకున్నాను అనమాట షేర్స్ అనేది. సో కరెంట్ వాల్యూ 797, కానీ ఇప్పుడు ఒకసారి మనం దీని యొక్క గ్రాఫ్కి వెళ్ళిపోతే, సో గైస్ స్టేట్ బ్యాంక్ గ్రాఫ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు అంటే స్టార్టింగ్ నేను 792 అని చెప్పాను కదా, అంటే ఎగ్జాక్ట్లీ సెప్టెంబర్ 18 ఆ టైంలో కొన్నాను అనమాట. సో అక్కడి నుంచి నేను చూసుకున్నా, ఒక్క నిమిషం. సో అక్కడి నుంచి చూసుకున్నా, సో ప్రాఫిట్ 4.2 రూపీస్ అనమాట. సో డిఫరెన్సియేషను. బట్ కానీ ఇక్కడ చూడండి, దీని 820 దగ్గర అయితే దీనికి వాల్యూ అయితే ఉందన్నమాట. సో దీని టాప్ వచ్చేసేటప్పటికి, దీని డౌన్ ట్రెండ్ వచ్చేటప్పటికి 760 అనేది దీని డౌన్ ట్రెండ్, బట్ ఇది ఎంత ఉంది? 770 ఉంది. 760 దీని డౌన్ ట్రెండ్ అండి. కానీ దీన్ని చూడండి గ్రాడ్యువల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే మెల్లమెల్లగా పైకి వెళ్తుంది. సో దీని టాప్ లెంత్ మే 820 అనేది హైయెస్ట్ అండి. సో ఎవరైనా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే 820 ఈజ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట. సో కరెంట్ సిచ్యువేషన్ అయితే ఎంట్రీ అవ్వద్దు. సో మళ్ళీ ఎప్పుడైనా గ్యారంటీ, ఎప్పుడైనా 760 డౌన్ అయితే కరెక్ట్ ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేయండి. యా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్జీవీఎన్ షేర్స్ నిన్న నాకు రూ. 220 లాభాల్లో రన్ అయ్యే షేర్ అనమాట. సడన్గా చూసుకున్నట్టు ఇప్పుడు కట్ చేస్తే నాకు రూ. 43 మైనస్లో అయితే రన్ అవుతుంది అనమాట. సో 150 షేర్లు, సో 20,000 అయితే ఇన్వెస్ట్మెంట్ చేశాను. అసలు మన గ్రాఫ్లోకి వెళ్ళిపోదాం, దీని స్టాటిస్టిక్ గురించి చెప్తాం ఒకసారి. సో చూసుకున్నట్లయితే ఎస్జీవీఎన్ షేర్స్ మీకు చాలా అప్స్ అండ్ డౌన్స్ అయితే కనబడుతుంది అనమాట. సో ఈ స్పైక్స్లో రెండు మ్యాక్సిమం సెప్టెంబర్ 9 అండ్ సెప్టెంబర్ 24 ఆ ఏజ్ అయితే పడ్డదనమాట. సో దీని సపోర్టింగ్ లెవెల్ ఇక్కడ చూసుకున్నట్లయితే 136 చూపిస్తున్నప్పటికీ బట్ మ్యాక్సిమం 140 వరకు ఉందన్నమాట. అండ్ డౌన్ ట్రెండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేటప్పటికి 120 రూపీస్ అనమాట. సో ఈ రెండు మ్యాక్సిమం అప్స్ అండ్ డౌన్స్ అనమాట. సో మ్యాక్సిమం ఈ వీకెండ్ వరకు పుష్ అయితే ఛాన్సెస్ అయితే ఉంది 140 రూపీస్కి. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో గైస్ ఎస్ బ్యాంక్ అయితే మీకు తెలుసు, నా దగ్గర 2,900 షేర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో లాస్ట్ వీడియోలో మీరు చూసినట్లయితే రూ. 1,094 మైనస్ ఉంటే ఇప్పుడు రూ. 1,297 మైనస్ ఉంది, రూ. 297 మైనస్ ఉందన్నమాట. సో ఎనీహ్యావ్ డిస్కౌంట్ పెరిగిందనమాట. ఎనీహ్యావ్ నేను అంతా కూడా మార్కెట్ డౌన్ఫాల్లో ఉంది. సో దీని గ్రాఫ్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒకసారి. సో దీని గ్రాఫ్ చూసుకున్నట్లయితే అసలు యాక్చువల్లీ ఎక్కడా కూడా రికవరీ అనేది పర్సెంటేజ్ అనేది ఎక్కడ కనిపించట్లేదండి. సో మ్యాక్స్ టు మ్యాక్స్ అంతా డౌన్ఫాల్గానే ఉంది. సో కానీ ఇక్కడ మనం ఒక విషయం చూసుకోవాలి, ఇక్కడ దీని 24 రూపీస్ దగ్గర అయితే ఉన్నది కదా దీని పాయింట్ హైయెస్ట్ లెవెల్. సో మ్యాక్సిమం దీని హైయెస్ట్ లెవెల్ 28కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ కానీ ఫస్ట్ ఇది బ్రేక్అవుట్ అయ్యి 23 రూపీస్ ఏదైతే ఉందో షేర్ వాల్యూ, ఇది బ్రేక్అవుట్ అవ్వాలి. ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వకుండా మాత్రం ఇది పైకి వెళ్ళలేదండి. 28 అయితే ప్రాఫిట్ సంబంధించలేదు. సో మ్యాక్సిమం దీని ఫస్ట్ 23కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో మీరు బై చేయడం బెస్ట్. ఆ సిచ్యువేషన్స్లో మీరు షేర్స్ బై చేయడం బెస్ట్. ప్రజెంట్ అయితే నేను స్టాప్ లాస్ అంటే నేను యావరేజ్ చేసుకుంటూ వెళ్తాను నెక్స్ట్ లెవెల్ కూడా. సో చూద్దాం ఏంటనేది. సో ప్రజెంట్ అయితే ఎస్ బ్యాంక్ అయితే నష్టాలు అయితే రన్ అవుతుంది అనమాట మన షేర్స్ అనేది. సో ఇది అనమాట ఒక పర్సెంట్ ప్రజెంట్ వచ్చేటప్పటికి. ఇంకా మనం ఇప్పుడు నా యొక్క ఇంట్రాడే ట్రేడ్ విషయాలు కూడా చెప్తాను ఇప్పుడు ఒకసారి.
సో గైస్ ఎస్ బ్యాంక్ మీద అయితే నేను ఇంట్రాడే ట్రేడ్ చేశాను అనమాట. ఇంట్రాడే ట్రేడింగ్ చేసినప్పుడు నాకు మైనస్ 320 రూపాయలు మైనస్ అయితే అయ్యిందనమాట. సో ఇది నేను జస్ట్ గైస్ ఈ వీడియో ఏదైతే నేను చేశానో ఇది కేవలం ట్రేడింగ్ నాలెడ్జ్ కోసం మాత్రమే నేను చేశాను. కానీ మీరు మాత్రం కనుక షేర్ మార్కెట్స్లో ఎంట్రీ చేద్దాం అనుకుంటే మాత్రం మీ యొక్క అడ్వైజర్ సపోర్ట్ తీసుకోండి. ఓకేనా, మీ ఓన్ అనాలిసిస్తో పాటు మీరు షేర్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే ఇది చాలా రిస్క్తో కూడుకున్న విషయం అనమాట. సో ఉంటాను మరి, బాయ్.